నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. కాంగ్రెస్ నాయకులకు ఏమైంది? ప్రతినిత్యం ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా మాట్లాడడం అలవాటుగా మారిపోయింది. తాజాగా 5 దశాబ్దాల రాజకీయ కుటుంబ వారసుడిగా ఉన్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సైతం ప్రజల నాడిని పసిగట్టి మనసులోని మాటను బయటపెట్టడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం వివేక్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. హైదరాబాద్ లో పాలిటెక్నిక్ విద్యార్థులు స్కిల్ వర్సిటీ నుంచి ఇన్వెస్టర్ల బ్యాక్అవుట్ అవ్వరని, గ్యారంటీ ఇవ్వాలని కోరగా, రేపు నేనే ఓడిపోతానేమో, మా ప్రభుత్వమే దిగిపోతుందేమో, నేను గ్యారంటీ ఇస్తే మీకు ఏం ఫాయిదా అవుతుందని జవాబు ఇవ్వడంతో ఒక్కసారిగా వారంతా అవాక్కయ్యారు. కాగా వివేక్ వెంకటస్వామి తెలంగాణకు సుపరిచితమైన రాజకీయ నాయకుడు. ఆయన కుటుంబ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన వివేక్ వెంకటస్వామి పెద్దపల్లి పార్లమెంట్ సభ్యునిగా పనిచేశారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు నుండి గెలుపొంది రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అలాంటి వివేక్ వెంకటస్వామి రేపు ఓడిపోతామని, మా ప్రభుత్వం దిగిపోతుందని చెప్పడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీపై వస్తున్న వ్యతిరేకతను గమనించే వివేక్ వెంకటస్వామి తన మనసులోని మాటలు బయటపెట్టారని సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ఓవైపు భారత రాష్ట్ర సమితి ప్రతిపక్ష హోదాలో ప్రతి అంశంలో ఇరుకున పెడుతుంటే, మరోపక్క సొంత పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు నోటికి వచ్చినట్లు మాట్లాడి అధిష్టానాన్ని ఇరుకున పెడుతున్నారు. ఇటీవలి కాలంలో మునుగోడు శాసన సభ్యులు రాజగోపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలతో పాటు మంత్రి కొండా సురేఖ కూతురు సుష్మిత నేరుగా ముఖ్యమంత్రి టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. ఇవి మర్చిపోకముందే మంత్రి వెంకటస్వామి ప్రభుత్వం దిగిపోతుందని చెప్పడం ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు నేను ఉన్నాయా, రేపు నేను ఓడిపోతా, మా గవర్నమెంట్ పోతుంది, నేను ఎట్లా, నా గ్యారంటీ ఏం ఫైదా మీకు?